హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 24th August 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది, ఏ పేజెస్లోని తర్వాత ఏ ఎడిషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోర్ ఎవిడెన్స్ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇంకెన్నో ఆధారాలు అనేవి సాక్ష్యాలు అనేవి దొరికినాయని చెప్పే ఆర్టికల్ అనమాట. అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎంతవరకు ఉంది, ఈ యొక్క హంగర్ గురించి, నేషనల్ హంగర్ గురించి కావచ్చు, లేకపోతే వరల్డ్ హంగర్ గురించి తెలిపే ఆర్టికల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇన్ డీటెయిల్గా ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 అనేది దేనికి సంబంధించింది అంటే ఫుడ్కు సంబంధించింది అనమాట. సో ఈ యొక్క ఫుడ్కు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని వీళ్ళు ప్రస్తావించడం జరిగిందనమాట ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఫస్ట్ ఇక స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2020 సోఫీ. అంటే సోఫీ అంటే ఏంటంటే మన ప్రపంచంలోనే ఈ యొక్క 2020కి సంబంధించి ఈ యొక్క ఫుడ్కి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క దేశాలు ఎలా అయితే ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్ అనమాట. ఇది ఎవరు ప్రిపేర్ చేశారంటే జాయింట్గా FAO, IFAD, యూనిసెఫ్, నెక్స్ట్ WFP, నెక్స్ట్ WHO, ఇవన్నీ ఆర్గనైజేషన్స్, ఈ యొక్క 5 ఆర్గనైజేషన్స్ అనేవి కలిసి ఏర్పాటు చేయాలంటే తయారు చేసినటువంటి రిపోర్ట్ అనమాట. ఇది మామూలుగా చూసుకుంటే ఇది దేని గురించి అంటే ముఖ్యంగా ఎక్స్టెంట్ ఆఫ్ హంగర్, అంటే ఈ యొక్క ఆకలి అనేది ఎంతవరకు ఉంది, దాంతోపాటు ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాల్ న్యూట్రిషన్, దీంతోపాటు ఆహారం తీసుకుంటున్న ఆహారంలో సరైనటువంటి పోషక విలువలు ఉన్నాయా అనేది ప్రపంచం మొత్తం మీద జరిపినటువంటి రీసెర్చ్ అనమాట. సో ఇది ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, SDG అనమాట, స్టాండర్డ్ డెవలప్మెంటల్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ సంబంధించినటువంటి 2 అనేది పూర్తిగా ఫుడ్ సెక్యూరిటీ. మనం ఆల్రెడీ SDG 4 గురించి మాట్లాడుకున్నాం. ఇది ఎడ్యుకేషన్ గురించి సంబంధించింది. సో ఒక్కొక్క అకౌంట్కి అనేది ఒక్కొక్క దానికి సంబంధించింది అనమాట. ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క హంగర్ సంబంధించి కావచ్చు, ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ టార్గెట్స్ కావచ్చు, ప్రోగ్రామ్ 2 బార్స్ గ్లోబల్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క డిస్కషన్ అనేది దీని గురించి జరిగిందనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్రాబల్యం అనేది ఈ యొక్క ఇండికేటర్స్ కావచ్చు, దీని యొక్క ప్రాబల్యం అనేది అండర్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రివైలెన్స్ అంటే ఏంటంటే ప్రాబల్యం అనమాట. ఏది పోషకాహార లోపానికి సంబంధించినటువంటి అంశాలని మనం గినక చూసుకుంటే టోటల్ పాపులేషన్ అనేది ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా అండర్ న్యూట్రిషన్మెంట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క ఏదైతే ప్రివలెన్స్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్మెంట్ కనుక మనం చూసుకుంటే, సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క చాలా కాలంగా ఉన్నటువంటి ఈ యొక్క హంగర్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క మన బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇంకా దిగజారిపోతుంది అన్నమాట పరిస్థితులు అనేవి. యొక్క ఆకలికి సంబంధించినటువంటి పరిస్థితులు అనేవి రోజు రోజుకి ఇంతకుముందు డికేడ్ నుంచి మనం చూసుకుంటే చాలా దిగజారిపోతున్నాయి అనమాట. సో ఈ యొక్క వాళ్ళు కంటిన్యూ టు ఇంక్రీజ్ స్లోలీ, అంటే యొక్క ఏదైతే హంగర్ సంబంధించినటువంటి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావాలు అనేవి రోజుకి బాగా పెరిగిపోతున్నాయి అనమాట. మనం ఆల్మోస్ట్ మొత్తం చూసుకుంటే 69 మిలియన్లు 690 మిలియన్లు కావచ్చు, లేకపోతే 69 కోట్ల మంది జనాభా అనేవాళ్ళు, అంటే ప్రపంచ జనాభాలో 8.9% మంది పూర్తిగా ఈ యొక్క అండర్ న్యూరిష్మెంట్ కింద ఉన్నారు 2019 సంబంధించినటువంటి లెక్కల ప్రకారం. సో ఇక ఈ యొక్క ట్రెండ్ అనేది ఇలా కంటిన్యూ అవుతే కనుక ఏదైతే మనం SDG 2.1 టార్గెట్ ఉందో 2030కి సంబంధించిన దాన్ని మనం అచీవ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో దీనికి సంబంధించి ఏంటి, ఈ యొక్క 2030కి సంబంధించినటువంటి SDG గోల్ 2.1 ప్రకారం ఏంటంటే హంగర్, దాంతోపాటు ఈ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా పూర్ పీపుల్ కావచ్చు, లేకపోతే వనరబుల్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి సేఫ్గా న్యూట్రిషన్ గాను సఫిషియెంట్ ఫుడ్ అనేది సంవత్సరం మొత్తం ఇచ్చే విధంగా చూడటమే దీని యొక్క టార్గెట్ అనమాట 2030 టయానికి. కానీ ఆ యొక్క గోల్ ఏదైతే ఉందో గోల్గానే మిగిలిపోద్ది, కానీ అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం మాత్రం లేదనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హంగర్ సంబంధించి 84 క్రోర్స్ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క కౌంట్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క హంగర్ సంబంధించి ఈ యొక్క కౌంట్ అనేది కొంతకాలం తగ్గినప్పటికీ కూడా మనము ఈ యొక్క 2005 నుంచి మనం బేస్ ఇయర్గా చూస్తే కొంత తగ్గినప్పటికీ కూడా పూర్తిగా మనకు 2014 తగ్గినప్పటికీ కూడా 2014 నుంచి 2019 వరకు మధ్య కాలంలో ఏంటంటే బాగా హెవీగా పెరిగిపోయింది అనమాట. బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మనం ఆసియా లాంటి దేశాల్లో మనం ఆసియా కంట్రీస్ కనుక చూసుకుంటే ఇక మిలియన్ కౌంట్లో చూసుకుంటే ఏమైందంటే 2014 నుంచి ఓకే తగ్గుతున్నట్టుంది, కానీ 2018-19 మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయిందనమాట. సో ఈ యొక్క ఆధార్ యొక్క విషయం ప్రకారం ఆధార్ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రివిలెన్స్ ఆఫ్ అండర్ న్యూరిష్మెంట్ అనేది చూసుకుంటే కనుక ఈ యొక్క ఫుడ్ బ్యాలెన్స్ షీట్, తర్వాత నేషనల్ సర్వే ఆఫ్ కన్జంప్షన్, దాంతోపాటు కన్జంప్షన్ సర్వే ఆర్ డన్ ఫ్రీక్వెంట్లీ, అంటే ఎక్కువగా కూడా ఈ యొక్క బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఫుడ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి తర్వాత ఈ యొక్క నేషనల్స్ అనేవి కొన్ని సర్వేస్ అనేవి కండక్ట్ చేయాలి ఈ కన్జంప్షన్ సంబంధించి, ఫుడ్ కన్జంప్షన్ సంబంధించి.
దాంతోపాటు ఈ కన్జంప్షన్స్లో ఈ ఫ్రీక్వెంట్ అనేది మోస్ట్గా అంటే ఎక్కువ కంట్రీస్ అనేవి ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఎస్టిమేట్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏషియా కంట్రీస్లో చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఎస్టిమేషన్స్ కావచ్చు, ఈ యొక్క దేనికి సంబంధించినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో జరపట్లేదన్నమాట. ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ సర్వీసే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అన్నీ కూడా అవుట్డేటెడ్ సర్వీసే అనమాట, సర్వేస్ ఇవన్నీ కూడా. సో ఇండికేటర్స్ మనం కనుక చూసుకుంటే ఈ యొక్క వీటి యొక్క ప్రాబల్యం ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఈ యొక్క పాపులేషన్ ఆధారితంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ అనేది FIES ప్రకారం స్కేల్ ప్రకారం మనం చూసుకుంటే ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ అనేవి మెజర్స్ అనేవి డైరెక్ట్గా దేనికి లిమిటెడ్ అంటే లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ ఫుడ్ అనమాట. అంటే వాళ్ళకు ఆహారం యొక్క లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ యొక్క లిమిటెడ్ అంటే ఈ యొక్క లెవెల్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్స్ ప్రకారం ఏది వాళ్ళకు మనీ లేకపోవచ్చు, లేకపోతే రిసోర్సెస్ లేకపోవడం కారణంగా ఆహార లభ్యత అనేది చాలా తక్కువగా కొరతగా ఉందన్నమాట. సో దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే మొత్తం 3 రకాల కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఫుడ్ సెక్యూరిటీ, నెక్స్ట్ మోడరేట్ ఫుడ్ సెక్యూరిటీ, సివియర్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఏంటి అంటే వాళ్ళకి ఆహార లభ్యత అనేది ఎడిక్వేట్ సరిపోయేంత ఉంటుంది అనమాట, క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు. కానీ ఇక్కడ మోడరేట్ ఫుడ్ సెక్యూరిటీ వచ్చేసరికి మనకు క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు ఒక మీడియేట్గా ఉంటుంది అనమాట. కొంతవరకు ఏంటంటే లిమిటెడ్గానే ఉంటాయి వాళ్ళ రిసోర్సెస్ అనేవి, అంటే తక్కువ తినడం తక్కువ ఆహారం తీసుకోవచ్చు అనమాట. సివియర్ ఫుడ్ సెక్యూరిటీ అంటే వాళ్ళకు ఒక రోజు కావచ్చు 2-3 రోజులు కావచ్చు ఆహారం అనేది లేకపోవడాన్ని మనం సివియర్ ఫుడ్ సెక్యూరిటీగా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏదైతే ఉందో మన యొక్క స్టాండర్డ్ ఏదైతే SDG ఇండికేటర్స్ 2.2.1 ప్రకారం చూసుకుంటే కనుక దీని ప్రకారం ఏంటంటే ఇది చాలా వరకు అన్సేఫ్ అనమాట. మనం కనుక ఈ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క పూర్తిగా ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రాబల్యం ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది ఈ యొక్క పాపులేషన్ బేస్డ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ స్కేల్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క గోల్డ్ స్టాండర్డ్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ మన ప్రకారం డెవలప్మెంట్ ప్రకారం FAO ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏవైతే ఎస్టిమేటెడ్ గ్లోబల్ కంపారబుల్ ప్రివిలెన్సెస్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క సివియరిటీ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది సరిగా లేకపోవడం, ఈ యొక్క డేటా కలెక్షన్స్ కావచ్చు, ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రభావం అనేవి ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఏంటంటే రిపోర్ట్ ఆల్సో అంటే కొన్ని రిపోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. గెలప్ వరల్డ్ పోల్ ఈ యొక్క FAOకి సంబంధించినటువంటి యొక్క గెలప్ వరల్డ్ పోల్ అనే యొక్క రిపోర్ట్ కావచ్చు, ఈ సర్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క కలెక్టివ్ డేటా ప్రకారమే ఈ యొక్క 5 ఏవైతే మన ఆర్గనైజేషన్ చెప్పామో వాటి కలెక్టివ్ డేటా ప్రకారమే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ గురించి ఇనిషియేటివ్ గురించి చెప్పడం జరిగిందనమాట. దీని ప్రకారం వీళ్ళు ఏం ఫైండింగ్స్ కనుగొన్నారు అంటే వీళ్ళు పూర్తిగా ఈ యొక్క సజెషన్స్ ప్రకారం ఏం చేస్తున్నారంటే 9.7% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అనేది పూర్తిగా 2019కి సంబంధించినటువంటి యొక్క ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ కింద వాళ్ళు ప్రభావం అంటే యొక్క దాని కారణంగా ఆహారం అనేది దొరకట్లేదు, హంగర్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ యొక్క రీజియన్స్ అనేవి మనం ముఖ్యంగా ఈ యొక్క నార్త్ అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా 2014 నుంచి 2019 కాలంలో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఆహార లభ్యత లేకపోవడం కాబట్టి ఫుడ్ ఇన్సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రాబల్యం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది వస్తుందన్నమాట. మనం ముఖ్యంగా ఆసియా ఖండంలో చూసుకుంటే ఈ యొక్క సివియర్ ఫుడ్ సెక్యూరిటీస్ అనేవి 2018 నుంచి 2019 కాలంలో బాగా పెరిగినాయి. ఇంతకుముందు కంపేరిటివ్గా చూసుకుంటే ఆ తర్వాత ఎక్కువగా పెరిగినాయి అనమాట. రకరకాల కారణాల వల్ల, ఆర్థికపరమైనటువంటి లోపాల వల్ల కావచ్చు, ఈ దేశాల్లో ఏర్పడినటువంటి సంక్షోభాల కారణంగా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది బాగా దెబ్బతిందనమాట. సో ఈ యొక్క మోడరేట్గాను మన సివియర్ లెవెల్స్లో కనుక ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది చూసుకుంటే రాబోయే కాలంలో ఇది 25.9 అనేది 2019లో ఉందన్నమాట. రాబోయే కాలంలో ఇది పెరిగే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు మొత్తం ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 25.9 అనేది 2019లో ఉందన్నమాట. ఇంకా రాబోయే కాలంలో ఈ యొక్క ఎస్టిమేషన్ ఇంకా 2009 అనేది పర్ఫెక్ట్ లెక్కలు రాలేదు. రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. దీంతోపాటు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క మోడరేట్గాను లేకపోతే ఈ యొక్క సివియర్ ఏదైతే ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయో గ్లోబల్ లెవెల్లో హయ్యర్ ఎమాంగ్ ఉమెన్ అనమాట. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. మనం చూసుకుంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారం అనేది లభ్యత ఆల్రెడీ మనకు ఈ యొక్క ఉమెన్ అంటే ఈ యొక్క సొసైటీలో ఉమెన్ యొక్క ప్రాబల్యం తక్కువ కాబట్టి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా వరకు మన భారతదేశంలో చాలా వరకు తక్కువగా ఉంటుందని చూస్తాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయి అనమాట. సో ఈ యొక్క ఆదర్శ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం 27.8% అనేది మనం చూసుకుంటే ఇండియా పాపులేషన్లో ఈ యొక్క 2014-16 సంబంధించినటువంటి ఈ యొక్క సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీకి సంబంధించి ప్రభావం చెందుతున్నారనమాట. చాలా దేశాల్లో మనం తీసుకుంటే ఈ యొక్క థాయిలాండ్లో 2014 నుంచి 2019 వరకు ఎటువంటి సర్వే జరపలేదు. అలానే భారతదేశంలో ఎటువంటి సర్వే అనేది జరపలేదు. పాకిస్తాన్లో ఎటువంటి సర్వే అనేది జరపలేదు. ఇలా సర్వే కనుక జరగకపోతే ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి యాక్యురేట్ డేటా అనేది రాదు. డేటా అనేది లేకుండా మనం దాంట్లో డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కానీ దాంట్లో ఏమైనా
ఆ యొక్క ప్రభావం తగ్గించడానికి చర్యలు అనేవి తగ్గిపోతాయి అనమాట. ఈ యొక్క ప్రపోర్షన్ రేట్ అనేది 2017-19 ప్రకారం చూసుకుంటే మొత్తం 31, 2014-16లోనేమో 27.8 ఉంటే 2017-19లో 31.6% అనేది మనకు ఈ యొక్క పెరిగిపోయిందనమాట. సో ఈ యొక్క 2014-16 సంబంధించి 42.65 కోట్ల మంది ఉంటే 2017-19 సంబంధించి ఈ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇన్సెక్యూర్ పీపుల్ అనేవాళ్ళు 48.86 కోట్ల మందికి పెరిగిపోయారనమాట. సో భారతదేశంలో ఈ యొక్క పూర్తిగా 22% అనేది గ్లోబల్ బర్డన్ అనేది ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి 2017-19 సంబంధించి మన భారతదేశంలోనే 22% అనేది ఉందన్నమాట. ఈ యొక్క పిఎంఎస్ఎఫ్ఐ ప్రకారం ఈ యొక్క ఇండియా అనేది 3.7% అనేది 2017-19లో ఉంటే ఇప్పుడు ఇంకొక అంటే కొంత 0.5% అనేది పడిపోయి ఈ యొక్క ఆసియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సౌత్ ఆసియా కంట్రీస్తో పాటు సమానంగా నిలిచిపోయిందనమాట ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి. సో రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇన్సిగ్నిఫికెంట్ రైస్కి ఫుడ్ ఇన్సెక్యూరిటీస్ అనేవి పెరగడానికి కారణం ఏంటంటే ఎకనామిక్ డిస్ట్రెస్ అనేది ఏది ఎక్కువగా ముఖ్యంగా ఏంటి ఎస్టిమేటెడ్ పీరియడ్లో మనం ఏవైతే లెక్కిస్తున్నామో ఆ లెక్క వేసే సమయంలో ఈ యొక్క డిస్ట్రెస్ అనేది ఉందన్నమాట. 2016లో మనకు డిమానిటైజేషన్ జరిగింది. సో ఆ డిమానిటైజేషన్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అగ్రేరియన్ క్రైసిస్ సంబంధించినటువంటి ఇవన్నీ అంశాలు కూడా పూర్తిగా ఏంటి ఈ యొక్క పొలాల్లో అంటే వ్యవసాయం అనేది సరిగా లేకపోవడం ఒకటి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద సెక్టార్స్ అనేవి, తర్వాత యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది రోజు రోజుకి మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. ఇవి కొన్ని కారణాలు అనమాట దీనికి ఓవరాల్ ఎకనామిక్ డిస్ట్రెస్ ప్రకారం. తర్వాత ఈ యొక్క ఎగ్జిస్టింగ్ ఎకనామిక్ డిస్ట్రెస్ అగ్రివేటెడ్ బై ద సడన్ అండ్ ప్రొలాంగ్డ్ లాక్డౌన్స్. ఒక్కసారిగా మనకు లాక్డౌన్స్ అనేవి ఏర్పడటం వల్ల ఏమైందంటే ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా డిస్ట్రెస్ అయిపోయిందనమాట. దీనివల్ల ఏంటంటే ఒక జీవనాధారం లైవ్లీహుడ్స్ అనేవి కోల్పోయాం. దాంతోపాటు ఇక వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియా అనేది చాలా వరకు యొక్క పేదరికంలో కొట్టుమిట్టాడుతుందన్నమాట. దీనివల్ల ఇన్సెక్యూరిటీస్, హంగర్, స్టార్వేషన్ అనేవి రోజుకు పెరిగిపోతున్నాయి అనమాట. సో కంక్లూజన్ ఏంటంటే మనం ఈ యొక్క ఇలాంటి క్రిటికల్ సమయంలో ఇండియా అనేది ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏవైతే నేషనల్ సర్వేకి సంబంధించి కావచ్చు లేకపోతే దాని యొక్క ప్రభావాలు ఇంపాక్ట్ అనేవి తెలుసుకోవడానికి సంబంధించి కోవిడ్-19 టైంలో ఈ పెండమిక్ సమయంలో ఎటువంటి డేటా అనేది మనం తెలుసుకోలేమన్నమాట. సో ఈ యొక్క డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ నుంచి మన యొక్క డేటా అనేది తీసుకోలేము. ఈ డేటా తీసుకోలేము కాబట్టి మనకు సరైనటువంటి యొక్క ఏవైతే అంశాలు ఉండవు కాబట్టి ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల మీద మనం ప్రభావితంగా పనిచేయడం అనేది చాలా వరకు కష్టం అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఆర్టికల్ చూసుకుంటే సెంట్రల్ సెటప్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే వాళ్ళు ఈ యొక్క ఏవైతే ఒక నేషనల్ కౌన్సిల్ అనేది ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది August 21 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఏవైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించడం కోసమే ఈ యొక్క చట్టం అనేది చేయడం జరిగిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. ఏవైతే ఈ యొక్క ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ఏ యొక్క చట్టం కింద ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ అనమాట. ఇది Chapter 7 ఆఫ్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ 2019 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే టు అడ్వైజ్, మానిటర్, ఎవాల్యుయేట్ ద మెజర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పీపుల్. అంటే ఎవరైతే యొక్క వాళ్ళకు ట్రాన్స్జెండర్ పీపుల్కి వాళ్ళకి సలహాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని మానిటర్ చేయడం కావచ్చు, తర్వాత యొక్క వాళ్ళకి ఏవైతే ప్రొటెక్షన్ అనేది సంబంధించినటువంటి మెజర్స్ అనేవి తీసుకురావడానికి సంబంధించినటువంటి యొక్క రైట్స్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేవి ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. అదే దీని యొక్క ప్రధానటువంటి ఉద్దేశం. దీని ప్రకారం మనకు ఈ యొక్క కమిటీ అనేది మనకి యొక్క ట్రాన్స్జెండర్ కౌన్సిల్లో ఎలా ఉంటారో పూర్తిగా అంటే ఈ యొక్క ఏమేమి కలిగి ఉంటాయంటే ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే అతను ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కావచ్చు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఏది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏది వైస్ చైర్మన్ కావచ్చు అతను కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండొచ్చు అనమాట. లేదా మనం చూసుకుంటే ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మెంబర్ అనేది ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. మూడు రకాలుగా ఉంటారు. సో దీంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు, తర్వాత హోమ్ అఫైర్స్ ఉంటుంది, నెక్స్ట్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఉంటారు, తర్వాత ఈ యొక్క ఏవైతే వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ అనమాట వీళ్ళందరూ కూడా. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ అండ్ దాంతోపాటు పెన్షన్స్ అండ్ పెన్షనరీస్ వెల్ఫేర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. తర్వాత ఎవరైతే ఈ యొక్క జాయింట్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్స్ ఆఫ్ ఎక్స్ అఫీషియో వీళ్ళందరూ కూడా మెంబర్స్గా రిప్రజెంటేటివ్స్గా ఉంటారన్నమాట దీనికి సంబంధించినటువంటి. సో ఈ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్స్ కావచ్చు,
వాళ్ళు ఆ యొక్క ఎక్స్ అఫీషియల్ కావచ్చు, తర్వాత ఇంకా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అంటే రాష్ట్రాలకు సంబంధించి, యూనియన్ టెరిటరీకి సంబంధించి, దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క రొటేషన్ ప్రకారం ఏంటంటే వన్ ఆఫ్ ద నార్త్ సౌత్ అంటే నార్త్ సంబంధించి ఒకళ్ళు, సౌత్ సంబంధించి ఒకళ్ళు, ఈస్ట్కి సంబంధించి ఒకళ్ళు, నెక్స్ట్ వెస్ట్కి సంబంధించి ఒకళ్ళు, నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. దీంతోపాటు ఇంకా ఈ యొక్క ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి ఒక 5 రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు పూర్తిగా ట్రాన్స్జెండర్స్ అయి ఉండాలా. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, యూనియన్ టెరిటరీస్ కావచ్చు, లేదా మనం ఏదైతే ఈ యొక్క నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అనే రీజియన్స్ నుంచి నామినేట్ చేయబడిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అనమాట. దీనికి సంబంధించి 5 ఎక్స్పర్ట్స్ అనమాట. ఈ యొక్క ఏవైతే ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్స్ పర్సన్స్లో 5 ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. తర్వాత నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, దేనికి ముఖ్యంగా దేనికి డీల్ చేసి ట్రాన్స్జెండర్ పర్సన్స్ మెంబర్ సెక్రటరీ వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ అదర్ దాన్ ద ఎక్స్ అఫీషియో మెంబర్స్ షెల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 3 years. అంటే ఈ యొక్క ఎక్స్ అఫీషియల్స్ కాకుండా మిగతా మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఆఫీస్ని 3 సంవత్సరాల పాటు ఈ యొక్క ఆఫీస్లో పనిచేయచ్చు అనమాట. వాళ్ళు ఏంటి డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి వాళ్ళు ఏదైతే యొక్క విధిలో జాయిన్ అవుతారో, ఆ పనిలో జాయిన్ అవుతారో అప్పటి నుంచి 3 ఏళ్ల వరకు ఉంటుంది అనమాట. సో ఫంక్షన్స్ ప్రకారం వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఏంటంటే వీళ్ళు అడ్వైస్ చేస్తారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పాలసీస్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, లెజిస్లేషన్ చట్టాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఏవైతే ట్రాన్స్జెండర్ అంశాలు అనేవి వీళ్ళందరూ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారనమాట. దీంతోపాటు ఈ యొక్క మానిటర్ కూడా చేస్తూ ఉంటారు. ఏవైతే పాలసీస్ అనేవి వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు అనేవి లక్ష్యాలు అనేవి సాధిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించినటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏది గవర్నమెంటల్ కావచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనేవి ఎలా డీల్ చేస్తున్నాయనేవి ట్రాన్స్జెండర్స్ పర్సన్ సంబంధించి వాళ్ళకి అవకాశం ఉండే విధంగా ఆ ఫంక్షన్స్ కూడా ఈ యొక్క కౌన్సిల్ అనేది చూస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క గ్రీవియన్సెస్ ఉన్నాయో ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి ఏవైతే కోరికలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి అడ్రస్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క కౌన్సిల్ అనేది ఉంటుంది. దీంతోపాటు యొక్క ఇంకా ఫంక్షనరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ పర్సన్ అనే వాళ్ళు చెక్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ కౌన్సిల్ అనేది వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. సెవరల్ ఏరియాస్ ఇన్అండేటెడ్ ఆఫ్టర్ సర్జ్ ఇన్ కృష్ణా లెవెల్. అంటే కృష్ణా లెవెల్ పెరిగిన తర్వాత చాలా వరకు అనేవి ముంపు ప్రాంతాలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. ఈ యొక్క కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ముంపు ప్రాంతాలు అనేవి పెరిగిపోయినాయని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం కృష్ణా రివర్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం గోదావరి రివర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కృష్ణా నది గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటర్ స్టేట్ రివర్ అనమాట. అంటే ఇది రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి ఈ యొక్క సదరన్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క నది అనమాట ఇది. సో ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ అనమాట. ఏది యొక్క పెనిన్సులా ఇండియాలో రెండో అత్యంత పెద్ద నది అనమాట. సో 4th బిగ్గెస్ట్ రివర్ అనమాట. ఏది మన భారతదేశంలోనే 4వ అత్యంత పెద్ద నది అనమాట. సో ఇది ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఎక్కడ యొక్క మహాబలేశ్వరం మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం ఎంత హైట్లో ఏంటంటే 1337 మీటర్స్ హైట్లో ఈ యొక్క మహాబలేశ్వర్ అనే యొక్క మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీని యొక్క టోటల్గా మనం చూసుకుంటే వెస్ట్ టు ఈస్ట్ అనేది 1400 కిలోమీటర్ల ప్రాంతం అనేది ఇది డ్రైన్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఏ రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంది అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నది అనేది ప్రవహిస్తుంది అనమాట. ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా పూర్తిగా ఇది ఎంత ప్రవాహ ప్రాంతం అనేది దీని పరిధిలోకి వస్తుందంటే 2,58,948 ఏవైతే ఉందో స్క్వేర్ కిలోమీటర్స్ అనేది దీని యొక్క పరిధిలో ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రేంజ్ అనేది మనం చూసుకుంటే బౌండెడ్ అనేది చూసుకుంటే నార్త్ సైడ్ మనం కనుక చూసుకుంటే బాలాఘట్ రేంజ్, నెక్స్ట్ సౌత్ అండ్ ఈస్ట్ ఏరియాల్లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ ఏరియాలో మనం చూసుకుంటే కనుక వెస్టర్న్ ఘాట్స్ అనేవి దీని యొక్క హద్దులు అనమాట. మనం దీని ప్రకారం చూసుకుంటే కృష్ణా రివర్ అనేది ఇది ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్ అనమాట సౌత్ ఇండియాలో. సో సెకండ్ లార్జెస్ట్ ఆల్రెడీ మనం ఎంత చెప్పుకునే ఉన్నాం. నెక్స్ట్ మన యొక్క దీని ప్రకారం చూసుకుంటే దీని యొక్క ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటి అంటే ఘట్ప్రభ, నెక్స్ట్ మాల్ప్రభ, కొయినా, వీణా, వర్ణ, నెక్స్ట్ పంచగంగ, ధాత్గంగ, నెక్స్ట్ తుంగభద్ర, ఇవన్నీ కూడా ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. దీంతోపాటు యొక్క జాయింట్ లెఫ్ట్ సైడ్న మనం చూసుకుంటే భీమా, మూసి, మున్నేరు, ఇవన్నీ కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. ఇంపార్టెంట్ డ్యామ్స్ అనేది మనం కనుక చూసుకుంటే నారాయణపుర డ్యామ్ ఒకటి, ఇది లార్జెస్ట్ డ్యామ్ అనమాట. దీని యొక్క పూర్తి మనకు డ్యామ్ యొక్క కిలోమీటర్లు చూసుకుంటే లెంగ్త్ అనేది చూసుకుంటే 10.64 కిలోమీటర్స్ అనమాట. ఇది ఘట్ప్రభా రివర్ మీద టోటల్ లెంగ్త్ ఘట్ప్రభా రివర్ మీద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఏదైతే ప్రియదర్శిని
జూరాల డ్యామ్ అనేది, నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యాము, నెక్స్ట్ హిట్కల్ డ్యాము, ఆర్సోలి డ్యాము, నెక్స్ట్ భూత్పూరి డ్యాము, ఇవన్నీ కూడా రకరకాల డ్యామ్స్ అనమాట. ఈ యొక్క నది మీద నిర్మించబడిన డ్యామ్స్ అనేవి. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక ట్రయాంగిల్ షేప్లో అనేది ఈ యొక్క మన భారతదేశంలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఇది ఒక నది అనమాట. పూర్తిగా ఇది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క నారాయణపురి డ్యామ్ కావచ్చు, ఇదేందో కర్ణాటకలో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంబైన్డ్గా ఉందన్నమాట. ప్రకాశం బ్యారేజ్ అనేది ఇది ఎండ్ పాయింట్లో ఉంటుంది అనమాట. ఇది విజయవాడలో ఉంది. నెక్స్ట్ శ్రీశైలం డ్యాము, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రివలెన్స్ ఆఫ్ నావెల్ సబ్సెట్స్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఫౌండ్. అంటే టైప్ 2 డయాబెటీస్ సంబంధించినటువంటి కొత్త వ్యాధి యొక్క ప్రాబల్యం అనేది మనకు కనపడింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ డయాబెటీస్ మిలిటస్ కావచ్చు, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అని చెప్తాం, మనం జనరల్గా షుగర్ అంటాం. సో ఇప్పుడు మనకు కొత్తగా అనేది ఈ యొక్క ఏ సబ్ టైప్స్ అనేవి టైప్ 2లోనే ఈ డయాబెటీస్ సబ్ టైప్స్ అనేవి అంటే కనుగొనడం జరిగిందనమాట. క్లస్టర్ 2 కింద ఇన్సులిన్ రెసిస్టెంట్ ఒబేస్ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబేస్ డయాబెటీస్ ఒకటి. క్లస్టర్ 3 కింద ఏంటంటే కంబైన్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డిఫిషియన్సీ డయాబెటీస్, CIRDD అనే ఈ 2 రకాలైనటువంటి కొత్త అనేవి కనుగొనడం అనేది జరిగిందనమాట ఈ డయాబెటీస్ సంబంధించి. సో చూద్దాం. ఇప్పుడు మనకు డయాబెటీస్ అనేది మనం మామూలుగా చూసుకుంటే డయాబెటీస్ మిలిటస్ అంటాము. ఈ యొక్క డయాబెటీస్ అనేది మామూలుగా బ్లడ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో బాగా హెవీగా ఉంటే, హైగా ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం అనమాట. సో మనకు ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోయినా కానీ, లేకపోతే ఇన్సులిన్ అనేది ఈ యొక్క గ్లూకోజ్ని కన్వర్ట్ చేయలేకపోయినా కానీ, అంటే మనకి యాక్చువల్గా గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే అంటే అప్పటికప్పుడు ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడేది ఏంటంటే గ్లూకోజ్ అనమాట. ఈ గ్లూకోజ్ అనేది మన బాడీలో డైజెస్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది ఏదైతే ఉందో డైరెక్ట్గా దాంతో ప్యాచప్ అవ్వాలి. అంటే దాంతో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల, ఈ రెండింటి కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది ఉండాలి. మనకు ఈ యొక్క డయాబెటీస్ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో సరి అయినటువంటి అంటే మన గ్లూకోజ్ని కన్వర్ట్ చేసే యొక్క సరిపోయేంత ఇన్సులిన్ అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క ఎనర్జీ అనేది ఫామ్ అవ్వదు. సో ఇన్సులిన్ లేకపోవడం అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది సరిగా ప్రొడ్యూస్ చేయకపోవడం అయి ఉండాలా, లేదా మనం తీసుకునే ఆహారం ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేసిన దానికన్నా ఎక్కువ గ్లూకోజ్ అనేది రిలీజ్ చేస్తూ ఉండాలి. 2 రకాల కారణాల వల్ల వస్తుంది అనమాట. అంటే ఒబేసిటీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది కారణం ఈ యొక్క డయాబెటీస్కి. సో ఇప్పుడు ఈ ఓవర్ టైం హ్యావింగ్ టూ మచ్ గ్లూకోజ్ అనేది బ్లడ్లో అనేది ఉండటం వల్ల ఈ యొక్క సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క డయాబెటీస్ అనేది టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ గాను, నెక్స్ట్ మనకు గెస్టేషనల్ డయాబెటీస్ అనేవి 3 రకాలుగా మనకు డిఫరెన్షియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం క్లాసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇది చాలా చిన్న ఏజ్లో డెవలప్ అవుతుంది టైప్ 1 డయాబెటీస్ అనేది. ఇక్కడ చిల్డ్రన్లో ఎక్కువగా చిల్డ్రన్లో అడల్సెంట్లో బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ యొక్క డయాబెటీస్ సంబంధించి ఈ యొక్క ఇన్సులిన్ అనేది చాలా లిటిల్గా కలవచ్చు, లేకపోతే అసలు నో ఇన్సులిన్ అనేది అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది అసలు పనిచేయకపోతే చిన్న వయసులోనే దాన్ని డయాబెటీస్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాడీ మీద అటాక్ చేసి ఈ యొక్క ఇన్సులిన్ అనేది ప్రొడ్యూసింగ్ అనే సెల్స్ అనేవి జరగనీయకుండా ప్యాంక్రియాస్ గ్లాండ్ని దాని యొక్క పని ఆపేస్తాయి అనమాట. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనకు 90% డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్. ఇది యొక్క బాడీ అనేది సరిపోయేంత ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక ఓవర్ వెయిట్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ, ఈ యొక్క జీన్స్ ప్రాబ్లం వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, జీనో మ్యుటేషన్ వల్ల కావచ్చు, లేకపోతే హార్మోనల్ డిస్ట్రెస్ వల్ల కావచ్చు, ఈ యొక్క డిసీజెస్ వల్ల కావచ్చు, లేకపోతే యూసేజ్ ఆఫ్ సర్టెన్ మెడిసిన్స్ వల్ల కావచ్చు, ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో దీని ప్రకారం మనకు గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటంటే ఇది జనరల్గా ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే కొన్ని ప్రెగ్నెన్సీ సంబంధించినటువంటి ఈ యొక్క డిఫికల్టీస్ కావచ్చు, కాంప్లెక్సిటీస్ వల్ల ఈ యొక్క డయాబెటీస్ వచ్చేది అవకాశం ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ తర్వాత ఈ డయాబెటీస్ అనేది ఆగిపోతుంది. కాకపోతే ఈ యొక్క రిస్క్ అనేది టైప్ 2 డయాబెటీస్గా మారే అవకాశం, పుట్టే పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్గా మారే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే స్కాండినేవియన్ పాపులేషన్ రీసెర్చ్ ప్రకారం 5 సబ్ టైప్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. ఈ యొక్క క్లస్టర్ సంబంధించి అంటే సివియర్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అనేది ఒకటి, నెక్స్ట్ సివియర్ ఇన్సులిన్ డిఫిషియెంట్ డయాబెటీస్ అనేది ఈ 2 ఒకటి, నెక్స్ట్ సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అనేవి, తర్వాత నెక్స్ట్ ఏదైతే మైల్డ్ ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్ అనేది కావచ్చు, మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్, ఈ 2 కూడా టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ 2 కూడా టైప్ 1కు సంబంధించినటువంటి డయాబెటీస్ అనమాట. సో ఇవి మనకు సివియర్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అనేది కూడా టైప్ 1 సంబంధించింది. సో మనం ముఖ్యంగా ఇలా డిఫరెన్షియేట్ చేయడం చేస్తాం అనమాట. సో మనకు సిమ్టమ్స్ అనేది మనం చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా కానీ దాహం అనేది ఎక్కువగా అవుతుంది, తర్వాత పాటు యూరిన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటాం, పాస్కి ఎక్కువ పోతుంటాం, దాంతోపాటు ఈ యొక్క హంగర్ అనేది పెరిగిపోద్ది అనమాట.
అంటే బాడీ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత కళ్ళు అనేవి బూజలు కనపడుతూ ఉంటాయి అనమాట. అంటే ఒక్కోసారి పూర్తిగా కనిపించిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు కాళ్ళకి చేతులకి పూర్తిగా ఏంటంటే స్పర్శ అనేది లేకపోవడం, అంటే మొద్దుబారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు హీల్స్ అనేవి బాగా మంటలు పుట్టడం కావచ్చు. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా అవి జరిగే అవకాశం ఉందన్నమాట. సో దీంతోపాటు ప్రాబ్లమ్స్ ఏమైందంటే టైం టు టైం ఈ డయాబెటీస్ అనేది చాలా వరకు డిసీజెస్ కారణం అవుతున్నారు. హార్ట్ డిసీజ్కి, స్ట్రోక్, కిడ్నీ డిసీజ్కి, ఐ ప్రాబ్లమ్స్, డెంటల్ డిసీజెస్, నర్వ్ డ్యామేజ్, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. క్యూర్ అనేది డయాబెటీస్ ప్రకారం మనం క్యూర్ ప్రకారం చూసుకుంటే దీనికి క్యూర్ అనేది లేదు, న్యూ క్యూర్ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకుంటూ డయాబెటీస్ సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి విధానాలను మనం అనుసరించడం వల్ల సెల్ఫ్ మానిటరింగ్ కావచ్చు, హెల్త్ న్యూట్రిషన్ వల్ల కావచ్చు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, మనం ప్రభావవంతంగా దీంతో పనిచేయవచ్చు అనమాట. దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. నేషనల్ మెరిటియస్ ఇన్వెన్షన్ అవార్డ్ ఎన్ఆర్డిసి, ఎన్ఆర్డిసి అనే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఇన్నోవేషన్ అనమాట, అంటే మెరిటియస్ తెలివైన వాళ్ళకి కొత్త వాటిని కనుక్కున్నందుకు ఇచ్చే అవార్డు అనమాట. అవార్డు అనేది మన భారతదేశంలో మొదలుపెట్టడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది ఒకసారి చూద్దాం. సో నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎన్ఆర్డిసి అనేవాళ్ళు ఇన్నోవేషన్ అవార్డు అనేది తీసుకొచ్చారు. ఇది 1953లో ఎస్టాబ్లిష్ చేయబడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత. సో నాట్ ప్రాఫిట్, ఇది ఎప్పుడు కూడా ఆదాయం కోసం, నాట్ ఫర్ ప్రాఫిట్ అనమాట. సో ఈ కంపెనీ అనేది పూర్తిగా మన సెక్షన్ 8 ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెవలప్ కావచ్చు, తర్వాత కమర్షియలైజేషన్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవైతే కొత్త ఇన్నోవేషన్స్ కావచ్చు, తర్వాత పేటెంట్స్ కావచ్చు, ప్రాసెస్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేవి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. సో దీనికి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. దాంతోపాటు అంటే ఏవైతే సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించిన డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో మనకు స్ట్రాంగ్ లింక్స్ అనేది సైంటిఫిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కమ్యూనిటీ కావచ్చు, మన భారతదేశానికి సంబంధించి భారతదేశంలోనూ భారతదేశ బయట కూడా దీని గురించినటువంటి స్ట్రాంగ్ రిలేషన్ లింక్స్ అనేది వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. లార్జ్ రిపాజిటరీ అనేది వైడ్ రేంజ్లో కనుక ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆల్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని సంబంధించినటువంటి అంశాలలో. దీనికి ప్రకారం ఏంటి అంటే టెక్నాలజీ ప్రకారం మొత్తం 4800 ఎంటర్ప్రీనర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట దీనికి సంబంధించి. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందన్నమాట దీని ద్వారా. సో ఏవైతే టెక్నాలజీస్ అనేవి ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే బోత్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్లో ఇవి ప్రభావవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. దీంతో పాటు నేషనల్ మెరిటస్ ఇన్నోవేషన్ అవార్డు అనేది దాని ప్రకారం మనం చూసుకుంటే ఇది ఎవరిస్తారంటే ఎన్ఆర్డిసి వాళ్ళు ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రోగ్రామ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ అనే దానికి సంబంధించి అంటే PIII కింద దీని కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రోగ్రామ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఇన్నోవేషన్ సంబంధించినటువంటి టాలెంట్ అనేది దేశాన్ని మన భారతదేశంలో ఏదైతే ఉందో వాళ్ళని టాలెంట్ అనే వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించింది ప్రోగ్రామ్ అనమాట. టు ఎంకరేజ్ ద ఇన్నోవేటర్స్ కావచ్చు, ఇన్వెంటర్స్ అనే వాళ్ళని డెవలప్ చేసి కొత్త వాటిని కనుగొనే విధంగా వాళ్ళని అయితే ప్రోత్సహించడానికి సంబంధించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ట్యాక్స్ ఫ్రీ అనమాట. ట్యాక్స్ ఫ్రీ క్యాష్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా కానీ ఒక అవార్డు కానీ బహుమతి కానీ వచ్చినప్పుడు దాని మీద భారతదేశ ప్రభుత్వం ట్యాక్స్ ఉంటుంది అనమాట. దీనికి ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. సో దీంట్లో కేటగిరీస్ మనం చూసుకుంటే నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు కనుక నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు ఒకటి, నేషనల్ సొసైటల్ ఇన్నోవేషన్ అవార్డు, నెక్స్ట్ నేషనల్ బడ్డింగ్ ఇన్నోవేటర్స్ అవార్డు అనేవి ఈ 3 రకాలైనటువంటి కేటగిరీస్లో అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ కనుక మనకి ఏంటంటే IP డ్రివెన్ ప్రకారం ఇన్నోవేషన్ అనేది, ప్రీమియం ఇన్నోవేషన్ అనేవి ఇన్నోవేషన్ ఆఫ్ హైటెక్ ఏరియాస్ కిందగా దీనికి వస్తాయి అనమాట. దీనికి మ్యాక్సిమం అనేది 2 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 lakhs రూపీస్ అనేది క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దానికి ఆ ఇద్దరు అవార్డులు విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయల డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రకారం సొసైటల్ ఇన్నోవేషన్ ప్రకారం ఏంటంటే ఇన్నోవేషన్ ఏరియాస్ అనేవి అగ్రికల్చర్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, రూరల్ మిలియా కావచ్చు, నెక్స్ట్ ఎనర్జీ, మెడికల్ కావచ్చు, ఇలాంటి ఎనీ డిసిప్లిన్లో సొసైటల్ ఇంపాక్ట్ కింద ఇస్తారనమాట. దీనికి 3 అవార్డు అనేవి ఉంటాయి అనమాట. ఈచ్ పర్సన్కి 3 lakhs రూపీస్ అనేది ప్రైజ్ మనీగా ఇస్తారనమాట. సో నెక్స్ట్ నేషనల్ బడ్డింగ్ ఇన్నోవేటివ్ అవార్డు అనేది మనం చూసుకుంటే బ్యాచిలర్స్, మాస్టర్స్, PhD డిగ్రీకి సంబంధించినటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రీసెర్చ్ సంబంధించినటువంటి అంశాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం 5 awards అనేవి ఉంటాయి అనమాట. విత్ 1 lakh రూపీ అనేది క్యాష్ ప్రైజ్ ఫర్ ఈచ్, ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది
ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు ఆర్డిఎస్ఓ అప్రూవ్డ్ సప్లయర్, ఇది ఒక యాడ్ బేస్డ్ అనమాట, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక యాడ్ అనమాట. ఇది రైల్వేకి సంబంధించినటువంటి రీసెర్చ్ డివైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే దాని కింద ఆర్డిఎస్ఓ అనేది ఈ యొక్క ఐఎస్ఓ 9001 కింద రీసెర్చ్ సంబంధించినటువంటి డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఈ యొక్క రైల్వేస్ ఆఫ్ ఇండియా కింద మనం దీన్ని చూడవచ్చు అనమాట. సో దీని యొక్క ఫంక్షన్స్ అనే ప్రకారం మనం చూసుకుంటే రైల్వే బోర్డు కావచ్చు, జోనల్ రైల్వేస్ కావచ్చు, రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చు, RITES అంటే ఈ యొక్క రైల్వేస్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఈ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజ్ అనమాట. దీన్ని 1974లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్గా మొత్తం 55 దేశాల్లో అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఇర్కాన్ అనే దానికి ఇంటర్నేషనల్ ప్రకారం చూసుకుంటే ఇది గవర్నమెంట్ కంపెనీ అనమాట. దీన్ని 1976లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేవాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి యొక్క కంపెనీ అనమాట. సో ఇంతటితో ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఇక లాస్ట్ సెషన్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్లో మనం చూస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించినటువంటి అంశం అనమాట. ఇట్స్ ఆ ఫంక్షన్ అంటే యొక్క కౌన్సిల్ ఏదైతే నేషనల్ కౌన్సిల్ అనే దాని గురించి చెప్తున్నటువంటి యొక్క స్టేట్మెంట్స్ అనమాట. వాడు ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్స్ ఫంక్షన్స్ ఈజ్ టు రివ్యూ అండ్ కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ గవర్నమెంటల్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ మ్యాటర్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. కరెక్టే కదా, ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి ఏవైతే రివ్యూ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, ఈ కరెక్ట్ స్టేట్మెంట్ దీని డెఫినేషన్. నెక్స్ట్ మన సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఏ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ షెల్ బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. రిప్రజెంటేటివ్ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కిందకి రాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో మనకు ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద డయాబెటీస్ మిలిటర్స్. Type 1 diabetes occur when over body does not make good use of the insulin that it produces. ఇది టైప్ 2 సంబంధించినటువంటి డెఫినేషన్ అండి. ఓవర్ బాడీ వచ్చింది అంటే ఇది మధ్యలో వచ్చింది అనమాట, అడల్ట్స్లో వస్తుంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ టైప్ 1 డయాబెటీస్ అక్కర్ వెన్ అవర్ బాడీ ప్రొడ్యూస్ వెరీ లిటిల్ అన్న, ఇది టైప్ 1 డయాబెటీస్ అంటే ఇంటర్చేంజ్ ఇచ్చాడు అనమాట. ఈ రాంగ్ స్టేట్మెంట్. వాడు ఏమైనా అడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి నైదర్ 1 nor 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు డయాబెటీస్ మిలిటస్ సంబంధించినట్టు ఇంకో క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ ఏ డయాబెటీస్ దట్ మెయిన్లీ అక్కర్ డ్యూ టు ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ బై ప్యాంక్రియాస్. ఓవర్ ప్రొడక్షన్ కాదు, లెస్ ప్రొడక్షన్ అనమాట, ఇది తప్పు స్టేట్మెంట్. సో ఇది ఆపోజిట్గా ఇచ్చాడు అనమాట. టైప్ 2 డయాబెటీస్ అకౌంట్ ఫర్ అరౌండ్ 90% ఆఫ్ ఆల్ డయాబెటీస్ కేసెస్ ఇన్ ద వరల్డ్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. కరెంట్లీ దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ డయాబెటీస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. వాడు ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ కృష్ణ. ఓన్లీ తమిళనాడు మాత్రమే లేదండి, మిగతా 5 ఉన్నాయి. సో 1, 2, 3 and 5, 1, 2, 3 and 5 బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్ ఫిల్మ్స్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ మెరిటర్స్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ఆర్ రీసెంట్లీ సీన్ ఇన్ యూస్. ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అండర్ ద అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇదేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, NRDC కింద వస్తుంది అని చెప్పేసి. సో మన నెక్స్ట్ బోత్ ఇండియా అండ్ ఫారెన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్. ఓన్లీ ఇండియాకి సంబంధించిన వాళ్ళే, ఫారెన్ నేషనల్స్ వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని డెవలప్ చేయడం కోసమే. సో బోత్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, నైదర్ 1 nor 2. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2020 రిపోర్ట్. It is a part of the State of the World series of Food and Agriculture Organization of United Nations. This is correct statement. As per the report, the prevalence of moderate or severe food security at the global level is higher among men than women. Men కాదండి, ఉమెన్లో ఎక్కువగా ఉంది, మెన్లో తక్కువగా ఉందన్నమాట. సో రెసిప్రోకల్ ఇచ్చాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో విచ్ స్టేట్మెంట్ ఈజ్ అబోవ్ కరెక్ట్, ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇవండి ఈరోజు హిందూలో నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.